ఈ రోజు ఏమేం ప్రసాదాలు Ambulia DJ songs. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్మితతో అల్లరి. చాలా డేస్ అయిపోయింది కదా మనం ఇలా వ్లాగ్ చేసి, కొంచెం బిజీగా ఉండి వ్లాగ్స్ తీయడం లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచి మీ అందరికీ మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నాను. ఈ దసరా నుంచి మర్చిపోయాను, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇంకేంటి, విజయదశమి శుభాకాంక్షలు. యాక్చువల్లీ దసరా విజయదశమి రెండు ఒకటే అని నాకు తెలీదు, నిన్న మా బావ చెప్పేదాకా. పోదు ప్లీజ్, నా మైండ్ అంతే. అనంత పక్కన పెడితే మా ఇంటి దగ్గరే అమ్మవారిని నిల్చోబెట్టారనమాట. సో ఈరోజు దసరా కాబట్టి అమ్మవారిని చాలా బాగా రెడీ చేస్తారు. మనం వెళ్ళి అమ్మవారిని చూసేద్దాం ఎలా ఉందో. బై ద వే నా అవుట్ఫిట్ ఇదంతా ఎలా ఉంది చెప్పండి, బాగుంది కామెంట్ చేసి. ఇదే మా అమ్మవారు మా ఇంటి దగ్గర నిల్చోబెట్టింది అనమాట. ఈరోజు దసరా లాస్ట్ డే కదా, సో అందుకే మంచిగా రెడీ చేసి అమ్మవారికి గారెల దండ, పూల దండ, ప్రసాదాలన్నీ తర్వాతకి రాబోతున్నాయి. ఇప్పుడు మంచిగా మొక్కుకుందాం, నాతో పాటు మీరు కూడా మంచిగా మొక్కుకోండి. మా అయ్య గారు, మా ఇంటి దగ్గర వీళ్ళంతా కమిటీ సభ్యులు. అక్కడక్కడ యూట్యూబ్ లో పోస్ట్ చేసేది ఎన్ని రోజులకి మా నాన్న స్వామి, మా అమ్మ, వీళ్ళంతా కమిటీ సభ్యులు ఇక్కడ ఉండి మంచిగా అన్ని అందరికి చూసుకుంటున్నారు. చాలు స్టడీ అయిపోయినప్పుడు ఏమేం ప్రసాదాలు అంటే సొరకాయ అప్ప, గారెలు, కొబ్బరి అన్నం, పులిహోర, పాల తాలికలు విత్ సగ్గుబియ్యం. ఇవి ప్రసాదాలు ఈరోజు. ఇంకా గుగ్గిళ్ళు ఉన్నాయి, ఇందులో కనిపించలేదు, గుగ్గిళ్ళు కూడా చేస్తారు ఈరోజు అమ్మవారికి ప్రసాదం. అన్నీ అయిపోయినాయి, అందరూ మంచిగా తినేసి బాగున్నాయని చెప్పారు. నేనే ఆ ప్రసాదాలన్నీ అమ్మవారి కోసం చేశాను కాదులేండి, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తీసుకున్నాను. గైస్ ఇప్పుడే అక్కడ పూజ అయిపోయింది, అందుకోసం అని చెప్పి ఇంటికి వచ్చి ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఈవినింగ్ జమ్మి చెట్టుకి మన కోరిక కట్టేసి మనం విష్ చేసుకుంటాం, అది నెరవేరాలని చెప్పి. సో ఆ ప్రోగ్రామ్ ఉంది, దానికి మనం ఈవినింగ్ రెడీ అయ్యాం. ఇప్పుడైతే ఇది తీసేయాలి, చాలా చిరాగ్గా ఉంది. వేసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో తీసేటప్పుడు అంత చిరాగ్గా ఉంటుంది. అయ్యో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చాలా బరువుగా ఉన్నాయి. అబ్బా, గెట్ అన్రెడీ విత్ మీ. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో లేను, నేను ఊరికి వచ్చాను హోమ్ టౌన్కి. ఇంకా ఇక్కడ దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు షూటింగ్స్. యాంగిల్స్ బాగున్నాయా? గైస్ ఇప్పుడు అన్నీ తీసేసినాం కదా, మీరు ఒకటి గమనించారా, నా డ్రెస్, బ్లౌజ్, నా లెహెంగాను, నా బ్యాక్గ్రౌండ్ సేమ్ వాల్, అండ్ నా ఓనియను దీని పిల్లో కలర్ సేమ్. అట్లా ఉంటుంది మనతోనే. ఇంటికి మ్యాచింగ్ వేసుకుంటారా ఎవరైనా? నేను వేసుకుంటాను, అట్లా ఉంటుంది.
మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. బాయ్. రెడీ అయిపోయినా సాయంత్రం అయిపోయింది, సరే నైట్ కూడా అయిపోయింది, టైం 7 అయిందనమాట. బయట జమ్మి చెట్టు తీసుకొని వచ్చారు. జమ్మి చెట్టు దగ్గర ఒక పేపర్లో మనకి ఏం కోరికలు ఉంటే అవన్నీ రాసి అక్కడ చెట్టుకి వేయాలన్నమాట. దాని తర్వాత ఆకు తీసుకొని మన దగ్గర రాసి పెట్టుకోవాలి. మా దగ్గర పంతులు ఏం చెప్పిందంటే వేరే వాళ్ళకి ఆకిచ్చి నా దగ్గర పాత బంగారం ఉంది తీసుకొని మీ దగ్గర కొత్త బంగారం మాకు ఇస్తారా అని చెప్పి అన్నాడంట. తర్వాత వాళ్ళకి ఆకిచ్చి వాళ్ళ దగ్గర ఆకు మనం తీసుకోవాలంట. అది మనకి ఇట్లా పెద్దవాళ్ళైనా పర్లేదు, చిన్న వాళ్ళైనా పర్లేదు. మళ్ళీ అట్లా ఎంతమంది కనిపిస్తే అంతమంది దగ్గర ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలంట. అది అవ్వలేదంటే మీ దగ్గర ఉన్న మీ దగ్గరే దాచిపెట్టుకోండి. మంచిగా మీరు ఏమేమి కోరుకుంటున్నారో అవి రాసి పేపర్లో రాసి చెట్టు దగ్గర వేసేయండి. మీ కోరికలన్నీ నెరవేరాలి. నేను కూడా ఇప్పుడు వెళ్ళి రాస్తాను. ఇక్కడ ఏమేది అవుతుందో ఇప్పుడు చూపిస్తాను కదా. ఇప్పుడు పూజ అయిపోయింది. ఇప్పుడు జమ్మి చెట్టుకి అందరూ ప్రసన్నవదన్యాయేత సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్భార్గం గజానమహర్నిశం అనేకదంతం భక్తానః ఏకదంతముపాస్మహే. మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నా అయితే వాళ్ళకి ఇచ్చేసి మార్చుకొని వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోవాలి. అలా నమస్కారం చేసుకుంటూ మనం మార్చుకుంటూ ఇంటికి వెళ్ళాలి. ఇలా వెలుకుంటూ ఇంటికి పోయిన తర్వాత ఆ యొక్క మిగిలిన దాన్ని మార్చుకుపోగా మన చేతిలో ఉంటుంది కదా దళాలు. ఆ యొక్క దళాన్ని దేవుడి మందిరంలో కానీ లేదా బీరువాలో కానీ మనం ధనం దాచి చోట ఏర్పరచుకోవాలన్నమాట. సరేనా? ప్రతి ఒక్కరు కూడా అలా రాసుకోవాలి. క్షమే క్షమేతే పాపం అంటే ఇది జన్మల నుండి పూర్వజన్మలో కూడా మాకు తెలిసి తెలియని పాపాలు చేసినట్లయితే శని క్షమించిన పాపం శమిశత్రు వినాశిని. మనకు ఉన్నటువంటి శత్రువులను కూడా నశించాలని, అదేవిధంగా అర్జునస్య ధానుద్ధారి రామస్య ప్రియరామచంద్ర స్వామి దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందన్నమాట. కాబట్టి మీ యొక్క ఇచ్చినటువంటి పేపర్ పైన మీకు గైస్ ఇగో మా బావ కోరిక పేపర్లో రాసి చుట్టి అక్కడ జమ్మి చెట్టుకు కడతారనమాట. అందరు అదే పనిలో ఉన్నారు. కోరిక రాసి చుట్టి వేసి దారం కట్టి ఇలా జమ్మి చెట్టుకు కడతారు. మా అమ్మ చూడండి పొట్లాలు కడుతుంది. ఏంటది? ఇది కోరిక రాసిన నేను ఇప్పుడే. సరిపోయిందా? ఎడిషనల్ ఏమైనా కావాలా? సరిపిచ్చా మళ్ళీ భయపడుతుందేమో అని చెప్పి సరిపిచ్చే పేపర్లో ఇది వెళ్ళి ఇప్పుడు అక్కడ జమ్మి చెట్టు తీసుకొచ్చారు. దానికి టై చేయాలన్నమాట మనం. ఓకే రండి. తెచ్చావటాయి కామెడీ నవ్వురాలి. ఈ దారం చుట్టి అక్కడ చుట్టాలి. ఎక్కడ కట్టినా ఏం కాదు. నేను ఇక్కడ కట్టున్నా. ఆ చెట్టు అన్ని కనిపిస్తున్నాయి. దండం పెట్టుకో. అది తినాలి తినాలి. ఇది వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మనం మా బావకి ఇస్తాం. మా బావకి నేను తీసుకున్నాను. నేను వస్తున్నా. ఏం చేయాలి? తీసుకొని నా దాకా పెట్టిన కొత్త బంగారం తీసుకొని పాత బంగారం చేయాలంట. నా పాత బంగారం తీసుకొని కొత్త బంగారం. హీరోయిన్ కావాలి. ఏం చెప్తున్నావు డాడీ? ముళ్ళ మీద ముళ్ళేసాను. అయిపోయిందా? ఓ రెండు రెండు కోరికలు ఎందుకే నీకు? అంకుల్ మీకెన్ని? మీరెన్ని కోరికలు రాసిరు? ఆంటీ గట్టిగా సైడ్ కాకుండా మధ్యలో స్టెమ్ కట్టింది. కోరిక ఎగిరిపోకుండా కోరుకున్నావా? నా పాత బంగారం తీసుకొని కొత్త బంగారం తీసుకోరా. మరి ఇచ్చినవుగా. హ్యాపీ దసరా. మా మమ్మీ కడుతుంది ఇక్కడ కోరిక.
అరే ఏంట్రా కోరుకున్నావా? 4-5 కట్టింది ఇప్పటిదాకా. చెట్టుకి ఆకులు పీక్కొద్దురా అట్లా. ఎన్ని పీకుతాయి మమ్మీ? పీకులు అది ఏం చేయాలంటే పాత బంగారం తీసుకొని కొత్త బంగారం అని కొంచెం ఆకియాలి. ఆ పాత బంగారం తీసుకొని నీ కొత్త బంగారం ఏమో. ఎస్, అందరు ఎంత గట్టి కోరుకున్నారో. ఇంట్రెస్టింగ్ గా కడతారు. 1000 వాళ్ళ ఎక్కడ తెచ్చారు స్వామి? ఇక్కడే ఎట్లా పెడతావు? ఇలా పెడతావు. బాంబులు చూపిస్తున్నారా? కంటెంట్ ఉన్నది ఏముండదు. నీ తర్వాత ఎట్లయినా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటావు కదా. అయ్యో ఎందుకు 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 బాంబులు పేలుస్తున్నారంటే నరకాసురుడిపై అమ్మవారు విజయం జయించిన రోజు. కరెక్టేనా? అందుకే ఆ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకొని బాంబులు పేల్చుకుంటున్నాం. హ్యాపీ విజయదశమి. హ్యాపీ విజయదశమి. ఏం రాసుకుంటుంది పేరు? పైకి పోతాయి. అది ఖాళీ లోపలికి పోయి పైకి. రివర్స్ పోతే అందరు ఇళ్ళలో కొడుకుడే. Ambulia DJ songs. Ambulia DJ songs. వాచర్ ప్రౌండ్లో వేసామన్నమాట. అయిపోయింది ఈరోజు దసరా. ఇక్కడితో ఈ బ్లాగ్ చేస్తున్నాను. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.